అన్నం తినకపోతే అమ్మ ఆధార్ కార్డు ఫోటో చూపిస్తా. అమ్మ వద్దు, తింటాను. ఏంటి నోరు లేస్తుంది? నోరు తెరిస్తే నోరు లేవక నాగార్జున సాగర్ డోర్లు వేస్తాడా అండి? అవయ్యా నీకు సిగ్గు లేదు నడి వీధిలో అడుక్కోవడానికి? లేకపోతే నువ్వు ఇచ్చే రూపాయికి ఒక ఆఫీస్ పెట్టి టేబుల్ వేసుకుని అడుక్కుంటాడా? పడిన వాడి కంటే పడి లేచిన వాడు గొప్పోడు అన్నారు. పడి లేచిన వాడి కంటే పైకి వెళ్ళినవాడు ఇంకా గొప్పోడట. అంటే నేను పైకి వెళ్తే నువ్వు ఎవరి పైకి వెళ్దామని సంజ అనేది ఒక టైటానిక్ షిప్ లాంటిది. దాంట్లో ట్రావెల్ చేస్తున్న తప్ప బాగానే ఉంటది. మధ్యలో జర్నీ అవ్వగానే ఐస్ గుద్దీసి నెలలో ముంచేస్తుంది. అది అర్థమైందా? అర్థంలే. ఏ టైటానిక్ సినిమా చూడలేదు నేను. ఇది పెళ్లివారిల్లా? అబ్బే లేదు, ప్రభాసిలు లోపల కృష్ణరాజు గారు వెయిట్ చేస్తున్నారు. వెళ్ళు. ఏంటి నుంచొని తింటున్నా? పెళ్ళాన్ని సంపాదిస్తుంటే కూర్చొని తినడానికి సిగ్గు లేదా అన్నాడు ఎవడు, అందుకే నుంచొని తింటాను. ఎన్నాళ్ళంతా నేను చూసి సూపర్ రా, చాలా చాలా హ్యాపీగా ఉందిరా. అరే చిన్నప్పుడు సంసారం ఏమయ్యారా? పెద్ద అయ్యారా? సరే అమ్మ ఎలా ఉన్నారు? బాగున్నారా? పెళ్ళైందా? వాళ్ళకి పెళ్ళైతే కదా నేను పుట్టాను. ఏమన్నా డాక్టర్ ఇంకా కొన్ని రోజులే ఇండియాలో ఉంటాడు, తర్వాత అమెరికా వెళ్ళిపోతారట. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి లక్ష్మి? నువ్వు నాతో కూడా కాపురం చేయాలి శేషు. ఒక దీపాన్ని వెలిగించడానికి నూనె లేదంటే రెండో దీపం వచ్చి క్వాలిటీ నూనె కావాలన్నా. దుబాయ్ స్టేట్ మీకు దండం పెడుతుందయ్యా.